హలో అండి, అందరికీ నమస్తే. మనము నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఒక పక్క హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, ఇంకో పక్క కూకట్పల్లి ఇటు ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే ఈయనకి మధ్య వాగ్వాదం అయితే జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల మీద ఈ గొడవ అయితే స్టార్ట్ అయింది. ఈ గొడవ నుంచి మొత్తానికి దాడి అయితే చేశారు. నిన్న చూసాము, మనము లైవ్ లో చూసాము. డైరెక్ట్ గా అంటే టమాటాలతో అదంతా చేశారు. అండ్ ఇవాళ 11 గంటలకి ఇక్కడికి రావాల్సి ఉంది కౌశిక్ రెడ్డి. కానీ కౌశిక్ రెడ్డి కూడా ఇటు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మొత్తానికి హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇటు కూడా అటు ఎమ్మెల్సీ రాజు ఇంటి ముందరైతే 144 సెక్షన్ నే విధించారు. అటు కౌశిక్ రెడ్డిని బయటికి రానివ్వడం లేదు సెక్యూరిటీ. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ ఆయన అనుచరులు ఏమంటారు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది అనేది మనం మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలకి, ఒకటే పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకి ఇప్పుడు వాగ్వాదం స్టార్ట్ అయింది. మీరేమంటారు? అంటే మీరు ఆర్కేపూడి గాంధీ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ఉద్దేశంలో ఈ గొడవ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది గొడవలు అయితే కరెక్ట్ కాదండి. కానీ ఫస్ట్ లేపింది కౌశిక్ పాడికి రెడ్డి కదండి. అతనే రెచ్చ కొడుతుండు. ఆయన వేరే విధంగా మాట్లాడినట్టుతో మా గాంధీ అన్నతో పెట్టుకుంటే అది తగ్గట్టు. ఆయన అది ఏదైనా ఉంటే హుజరాబాద్లోనే చూపించుకోవాలి. కానీ ఇక్కడ షేర్లింగంపల్లిలో ఆయన ఆటలు పాటలు ఇక్కడ ఏం సాగదండి. అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ఆర్కేపూడి గాంధీ గారికి చీర జాకెట్ ఇస్తా అన్నారు, కండువా కప్పుతా అన్నారు, ఇంటి ముందర జెండా ఎగరేస్తా అన్నారు కౌశిక్ రెడ్డి. అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంట? ఆయనకు వెనుకండి ఎవరైనా ఎక్కిస్తురేమో తెలియదు. కానీ ఆయన ఎవరండి కండువా కప్పనికి? ఆయన పార్టీ అధ్యక్షుడు లేకుంటే ఆయన ఏంది? ఆయన కూడా ఎమ్మెల్యే, ఈయన కూడా ఆయనకి ఏం అవసరం మా ఇంటి దగ్గర రావడము? అవసరం లేదు. ఆయనకు చీరలు జాకెట్ చూపించడం, గాజులు చూపించడం ఆయనకి వేసుకోమని చెప్పండి, మేమే పంపిస్తాం. ఆయననే రెచ్చగొట్టిండు. దానికి ఆయననే అమూల్య చెల్లించుకుంటున్నాడండి. అయితే నిన్న జరిగిన ఆ దాడికి అంటే ఇక్కడ ఆర్కేపూడి గాంధీ అనుచరులే గుడ్లతో, టమాటాలతో, రాళ్లతో దాడి చేశారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా గాంధీ గారి ఇంటికి ఆయనే వస్తా అన్నాడు. 11 గంటలకు ఇక్కడ వస్తా అన్నాడు. ఆయన రాలేదు కాబట్టి సరే మేమే వస్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఆయన స్వాగతించాలి. కానీ అక్కడ ఏం చేశారు? ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు రాళ్లతో కొట్టడం, పూల కుండీలు విసరడం. అందుకే ఈ ఉద్రిక్త జరిగింది. ఇంకోటి ఆయన మాట్లాడడం కూడా తప్పు కదా, ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్ట్ అయ్యింది ఎక్కడంటే, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మీరు గాజులు తెస్తా, చీరలు తెస్తారు, నేను జెండా ఎగరేస్తానంటే ఈయన ఎవరు జెండా ఎగరేయడానికి? ఈయన స్థాయికి అసలు ఆయన సరిపోడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే అది బెదిరించి ఎమ్మెల్యే అయ్యిండు మొన్న హుజరాబాద్లో. నేను ఆత్మహత్య చేసుకుంటా, లేకపోతే నా కూతురు ఆత్మహత్య, నా భార్య ఆత్మహత్య అని చెప్పి. అసలు ఈ మాటలు తగదు కౌశిక్ రెడ్డి గారికి. ఓకే, మీరేమంటారు? అంటే జనరల్ గా ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవ పడడం అనేది అరుదు ఒకే పార్టీలో. అంటే జనరల్ గా మనం కాంగ్రెస్ లో ఇలాంటివి చూసాము, కానీ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ జరగడం కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ కాదు. ఏమంటే మన కౌశిక్ రెడ్డి గారు ఏం చేసిండంటే మన ఎమ్మెల్యే గారికి టార్గెట్ చేసిండ్రు. ఎందుకు టార్గెట్ చేసిండంటే ఇప్పుడు ఆయనకి ఏం కల్పిస్తుంది. అందుకే మన ఆర్కేపూడి గాంధీ సార్కి టార్గెట్ చేసి ఏమైనా చెప్పాలి, ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో లేరు, అది ఆయనకి అవసరమే లేదు అడగడానికి. అది మొత్తం అడగాలంటే మీరు కేటీఆర్ సార్తోని మాట్లాడి డైరెక్ట్ మాట్లాడిపిస్తే గాంధీతోని అది మనకి ఏముంది డౌట్ క్లియర్ అవుతుంది. మీరు వచ్చి మధ్యలో చెప్పి ఇది జెండలు అది పెడతా, చీర పెడతా అంటే అందరి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అందరు ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. అది ఒక ఆడవాళ్ళని అవమానించేలాగా మాట ఉంది అది. అంటే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు గాంధీ గారు ఏమనుకుంటున్నారు? మీతో ఏమైనా మాట్లాడారు? మాతో ఏం మాట్లాడలే మేడం. అయితే ఇప్పుడు ఈరోజు కూడా ఆయన మా గాంధీ గారి ఇంటికి వస్తా అని చెప్పిండు కౌశిక్ రెడ్డి. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన గురించి టిఫిన్ కూడా రెడీ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ లంచ్కి వస్తా అన్నాడు, లంచ్ కూడా వస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. అంటే మధ్యలో పోలీసులే ఆపుతున్నారు, అంటే పోలీసుల అత్యుత్సాహమే చూపిస్తున్నారు అంటారు. మీకేమైనా అనిపిస్తుందా? అంటే నిన్న ఆయన అలా చేయడం వల్ల పోలీసులకు కూడా అలర్ట్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ తప్పిపోతుందని చెప్పేసి అందుకే ఆయన పోలీసులు ఆపుతున్నారు. మంచిగా ఇప్పుడు దానం నాగేందర్ గారు వచ్చి వెళ్ళారు, ఆయన వచ్చారు, కలిసారు, వెళ్ళారు. అలాగే రమ్మనండి, ఆయనను కూడా వచ్చి కలిసి వెళ్తారు. పోలీసులు ఎందుకు ఆపుతారు?
సో చూశారు కదా, అంటే దానం ఇటు అంటే ఇప్పుడు ఆర్కేపూడి గాంధీని కలవడానికి దానం నాగేందర్ వచ్చారు, పైనంపల్లి కూడా వీడియో కాల్ చేసి మాట్లాడారు. అండ్ మెయిన్ గా ఇక్కడ దానం నాగేందర్ని కలవడానికి అయితే అనుమతించారు పోలీసులు. మరి బయట మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో, పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూస్తూనే ఉన్నప్పటికీ ఇంకా అంటే ఆర్కేపూడి గాంధీకి అటు కౌశిక్ రెడ్డికి మధ్యలో ఈ చిచ్చు రేగడానికి కారణం మాత్రం పార్టీ ఫిరాయింపులు. అంటే పార్టీ మారుతున్నారు అన్న ఒక్క ఉద్దేశంతో నువ్వు ఏ కండువా వేసుకుంటున్నావు, నీకు పింక్ అంటే బీఆర్ఎస్ కండువా కప్పుతాను నీ ఇంటికి వచ్చి అని చెప్పడం వల్ల ఇదంతా అయింది. అండ్ ఆర్కేపూడి గాంధీ కూడా ఒక మాట అన్నారు, అంటే నిన్న అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో అనుచరులు చెప్పడం వల్లే నేను అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ సెక్యూరిటీ నన్ను లోపలికి అనుమతించలేదు అన్నారు. కానీ మనం విజువల్స్ లో చూస్తే మాత్రం అంటే నేను సెక్యూరిటీకి మనం కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా చూసిన విజువల్స్ ప్రకారం చూస్తే అక్కడ ఆయన సెక్యూరిటీకి కూడా కాల్ చేశారు, కానీ పోలీసులు మాత్రం లోపలికి అలో చేయలేదు. దీంతో మరి బీఆర్ఎస్ అనుచరులా లేకపోతే ఇటు కాంగ్రెస్ అనుచరులో తెలీదు, కానీ ఎక్కడికి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి అయితే చేశారు. దాడిని కూడా మనం విజువల్స్ లో చూసాము. ఒక పక్క రాళ్లతో, టమాటాలతో, గుడ్లతో అద్దాలు కూడా పగిలిపోయిన వైనం అయితే మనం చూసాము. సో ఇంకా మంది అనుచరులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్కేపూడి గాంధీ బయటికి వెళ్ళిపోయారు, మరి ఎక్కడికి వెళ్ళారు అన్నది ఇంకా తెలీదు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం లోపలికి వెళ్దాం, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ గారికి కానీ ఇటు కౌశిక్ రెడ్డి గారికి కానీ మధ్యలో జరిగిన వివాదానికి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో ఉంటున్నారా ఉండట్లేదా? బీఆర్ఎస్ లో ఉంటున్నారా ఉండట్లేదా అనే దానికి సమాధానం సమయమే చెప్తుందండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం ఏంటి అంటే ఒక రేసిజంలో చూడొచ్చు. ఇది ఒక ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టి ఒక ఆయన మీద ప్రాంతీయ ముద్ర చేయడం అనేది ఇట్స్ రేసిజం కింద చూడాలి మనం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుంది అంటే గాంధీ గారు ఆయన స్టాండ్ ఆయన తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ సమర్థించట్లేదు అంటే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ. అండ్ పిఎస్సి పదవి ఇచ్చారు అని చెప్పేసి మార్నింగ్ నుంచి మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఒక పక్క కాంగ్రెస్ లో ఉండి కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నట్టే మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. పిఎస్సి పదవి ఇచ్చారు అంటే 119 మంది ఎమ్మెల్యేల్లో కొద్దిగా సీనియర్గా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం సాంప్రదాయం. ఆ విధంగానే స్పీకర్ గారు కానీ మండలి చైర్మన్ గారు కానీ నిర్ణయించి వేసిన 5-6 నామినేషన్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయో దాన్ని చూసి గాంధీ గారు కేటాయించడం జరిగిందే తప్పితే దీనికి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీని చూసి కాదు. అంటే ఇప్పుడు పిఎస్సి పదవి కేటాయించడం వల్లే అంటే కాంగ్రెస్ సపోర్ట్ గా చేసింది కాబట్టే ఇదంతా వాగ్వాదం స్టార్ట్ అయింది అంటారా? ఇప్పుడు పిఎస్సి పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా అనేది తర్వాత అండి. స్పీకర్ గారు అనౌన్స్ చేశారు. ఒక రాజ్యాంగబద్ధ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన అనౌన్స్ చేసిన పదవి అపోజిషన్ పార్టీకి ఇవ్వాలనే సాంప్రదాయంతో గాంధీ గారికి ఇచ్చారు తప్పితే వేరే ఎట్లాంటిది చూడడానికి లేదు. పోయినసారి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంఖ్య ఉన్నా కూడా ఎంఐఎంకి ఇచ్చాం. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం ఇది చేశారు, సర్దుమణిగిపోయింది. ఇది కూడా అంతే. కానీ దీన్ని రాజకీయ లబ్ధి పొందాలని కౌశిక్ రెడ్డి గారు చూస్తున్నారు తప్పితే దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలాంటి సంబంధాలు లేవు. ఇప్పుడు ఎక్కడైతే హౌస్ అరెస్ట్ జరిగిందో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ ఇంటికి దానం నాగేందర్ రావచ్చు, మరి మేము వెళ్ళడానికి ఉండదా? అంటే అపోజిషన్ వాళ్ళు వెళ్ళొచ్చు, మరి మేము సేమ్ పార్టీ కదా, మేము వెళ్ళడానికి మాకెందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు. గాంధీ గారు వాళ్ళని స్వాగతిస్తున్నారండి. ఇందాక కూడా చెప్పారు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చినా ఎంపీలు వచ్చినా స్వాగతం. ఎందుకంటే మా పార్టీ మా నాయకులు రమ్మంటున్నారు. వాళ్ళు రావట్లేదంటే నిన్న కౌశిక్ రెడ్డి గారు కమిషనరేట్లో చేసిన ఏదైతే ఉందో పోలీసుల మీద దాడి చేయడం, దానికి పోలీసు వాళ్ళు ఆయన అడ్డగిస్తున్నారు తప్పితే దానికి గాంధీ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు దాడులు జరుగుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఒకటండి, గాంధీ గారు 10 ఏళ్ల పై నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. శేర్లింగంపల్లి శాంతియుతమైన శేర్లింగంపల్లి 7 లక్షల ఓటర్లు 20 లక్షల జనాభా ఉన్న శేర్లింగంపల్లిలో ఏనాడు ఇలాంటి జరగలేదు. ఇవాళ ఇక్కడ హుజురాబాద్లో ఉన్న ఎమ్మెల్యే ఆయన వచ్చి
ఇక్కడ చేసిన వ్యాఖ్యలు, ఆయన శేర్లింగంపల్లిలో ఉంటూ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారి మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఈ గొడవలు అయినాయి. కానీ ఇంకోటి ఎలాంటి లేదు. గాంధీ గారు శాంతియుతంగా వెళ్ళని రమ్మంటున్నారు. మేము వీఆర్ రెడీ టు రిసీవ్ దెమ్. ఎలాంటి ఇది లేదు. మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని చెప్తున్నాం. కానీ అంటే మీరు రమ్మంటున్నారు, ఓకే. అటు ఆయన కూడా నిన్న సెక్యూరిటీకి డైరెక్ట్ గా కాల్ చేశారు, మీడియా ముఖంగానే సెక్యూరిటీ కాల్ చేసి ఆర్కేపూడి గాంధీ వస్తారు లోపలికి, అలో చేయండి అని అన్నారు. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు లోపలికి అలో చేయాలి అని చెప్పేసి. కానీ మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎక్కడ ఎందుకు ఆగుతున్నారంటారు, ఎందుకు హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి అంటారు? నిన్న జరిగిన ఇది మీరు చూస్తే అండి, గాంధీ గారు వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ గారిని గేట్ లోపలికి వెళ్ళి గాంధీ గారిని కౌశిక్ గారి ఇంటి వరకు కూడా తీసుకెళ్ళలేదు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇది గాంధీ గారు వెళ్ళారు, కౌశిక్ గారు పిలిచారు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళారు. ఈ రోజు కూడా పోలీసులు చేసే చర్య తప్పితే మేము ఎవరిని అడ్డగించట్లేదు, వాళ్ళు రాకుండా లేరు. నిన్న అదే అయింది, పోలీసులు అడ్డుకున్నారు మమ్మల్ని, ఈ రోజు వాళ్ళని అడ్డుకుంటున్నారు. అయితే ఈ రోజు వాళ్ళని అడ్డుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన, నిన్న డీసీపీ గారి పైన ఏదైతే ప్రవర్తన ఉందో దానిపైన పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రాంతీయ భావం రావడం వల్లే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంటారా? ఈ గొడవ స్టార్ట్ అయినాక మైలేజ్ రావట్లేదని కౌశిక్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాదన ప్రాంతీయవాదం అండి. ఆయన ఏదో హైలైట్ అవ్వాలి, ఇప్పుడు ప్రాంతీయవాదం తీసుకొచ్చి ఆయన పైకి ఎదగాలి అని ఆ వాదన తీసుకొచ్చారు. ఉద్దేశంతో తీసుకొచ్చుండొచ్చు. అంటే ఈ మధ్య చూస్తుంటే బీఆర్ఎస్ లో పాడి కౌశిక్ రెడ్డి మాటని వినిపిస్తుంది. ఒక పక్క ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అనొచ్చు? ఆ మాట మీరు కౌశిక్ రెడ్డి గారిని అడగాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే అదే అంటున్నారు, పార్టీ అధినాయకత్వాన్ని అడగాలి. ఎందుకంటే ఆయన ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సనా, జనరల్ సెక్రటరీయా, పార్టీ పరమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారు, దానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయన దానికి సమాధానం చెప్పి ముందుకెళ్ళాలి. ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నట్టు ఏమైనా చెప్పారా, లేకపోతే పార్టీ మారుతున్నారని చెప్తున్నారా? ఫోటోలు చూస్తే మాత్రం అంటే ఈవెన్ ఇప్పుడు దానం నాగేందర్ గారు కూడా కాంగ్రెస్ కాబట్టి అంటే కొనసాగుతున్నట్ట లేనట్ట అనేది ఇప్పుడు నా ప్రశ్న కాదు, బయట ఇప్పుడు మీడియాలో వస్తున్న ప్రశ్న. దీనికి మీరేమంటారు? ఒకటండి, గాంధీ గారు పోయినసారి 2018, 2023లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. అదే బీఫామ్ మీద కంటిన్యూ అవుతున్నారు. అదే పార్టీలో టెక్నికల్గా ఉన్నారు కాబట్టి స్పీకర్ గారు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దాంట్లో ఎట్లాంటి ఇది లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాంధీ గారి పైన చేసే దాడిని చూసి ఆయన స్టాండ్ ఆయన తీసుకుంటారు. ఆయనకు జరిగిన అవమానాన్ని తట్టుకొని నిలబడి ఇక పార్టీ పైన నిర్ణయం గాంధీ గారు తీసుకుంటారు. దాడులు ఎందుకు జరిగాయి అంటారు? అంటే అటు చూస్తే బయట మాత్రం ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ అనుచరులే ఉన్నారు, లోపల ఆయన అనుచరులు ఉన్నారు. మరి దాడులు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి? మరి గుడ్లు టమాటాలు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? రాళ్ళు అయితే పోనీ ఎక్కడ దొరికాయి అనుకుందాం, గుడ్లు అవి ఎలా దొరికాయి అంటారు? ఒకటండి, మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కౌశిక్ రెడ్డి గారు చుట్టూ ఉన్నది కౌశిక్ గారు అనుచరులు కాదు, వాళ్ళు కూడా గాంధీ గారు అనుచరులే, గాంధీ గారు ఎమ్మట తిరిగే వాళ్ళే. ఇక్కడ గాంధీ గారితో ఉన్న కార్పొరేటర్లే ఉన్నారు, కానీ ఆయన సొంత అనుచరులు లేరు. ఆయనకి రక్షణగా వెళ్ళింది మా మనుషులే, ఆయనకు రక్షణగా వెళ్ళారు. దానికి మెయిన్ కారణం ఎక్కడ ఇదైందంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కార్యకర్తలు వెళ్ళినప్పుడు పైనుంచి కౌశిక్ గారి భార్య గారు పైనుంచి పూలకుండి ఇసిరేయడం జరిగింది. ఆ ఇసిరేయడంతో ఘర్షణ వాతావరణం మొదలైంది. రెండోది మీరు అడిగినట్టు గుడ్లు టమాటాలు పోలీసులు వెళ్ళే వాళ్ళందరినీ క్షుణ్ణంగా చూసే పంపించారు. ఒక ఇంట్లో గుడ్లు టమాటాలు ఉంటాయి, మరి అది ఎక్కడి నుంచి వచ్చినాయి, అదే ఇంట్లో వాళ్ళు బయటికి పంపించారా ఏంటి అనేది వాళ్ళే ఆన్సర్ చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే గుడ్లు టమాటాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది వాళ్ళకే తెలవాలి, అంటే కౌశిక్ రెడ్డి అనుచరులకే తెలవాలి అని అంటున్నారు. మొత్తానికి అనుచరులు కూడా అంటే అక్కడ ఉన్న అనుచరులు కూడా వీళ్ళ మనుషులే అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది అనేది తెలియదు. కానీ ఓకే, ఇంకా ఎవరో వచ్చినట్టున్నారు, మనం ముందుకెళ్ళి చూద్దాం రండి.